విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా భారతీయ జనతా పార్టీలో చురుగ్గా పనిచేస్తుండటం వల్ల తనపై కొందరు దుష్ప్రచారం, అసత్యాలు ప్రచారం చేయడానికి తెరతీశారని కంబాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మంజీరా సరోవర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కంబాల మాట్లాడుతూ 3 నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాలు, దళితులు, క్రిస్టియన్లు, మైనారిటీలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడుతున్నారని తెలిపారు. 18 రకాల సేవా కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరువవ్వడం, బీజేపీ నాయకుడిగా వేగంగా ఎదగటాన్ని చూసి ఓర్వలేక తనపై అసత్యాలు, దుష్ప్రచారం చేయడానికి కొందరు వ్యక్తులు సిద్ధమైనట్లు సమాచారం వచ్చిందన్నారు. వారు ఏం మాట్లాడినా బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు స్పందించవద్దని, పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ 16వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్కు కంబాల శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో అందరికీ సేవలందిస్తూ బీజేపీలో దళితులు, మైనారిటీలను చేర్చేందుకు రెడీ చేశానని వివరించారు. త్వరలోనే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో వారందరినీ బీజేపీలో చేర్చుతామని వెల్లడించారు. పలువురు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నబీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఇంకొకసారి తీసుకురావాలి, కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయని చెప్పి ఆ డెవలప్మెంట్స్ మీకు చెప్పడం కోసం చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, మన భారతదేశం మీద, మన భారతదేశంలో ఉండే క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువుల మీద కూడా విదేశీయులైనటువంటి బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు వచ్చి వీళ్ళ యొక్క ప్రయోజనాలని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళు ప్రయోజనాలు పొందుతూ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను రామసేనలోకి వచ్చాను. నేను జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లో సేవ చేయడానికి అర్థం ఉంది. మీరు అనుకున్నట్టుగా, లేకపోతే కొంతమంది విమర్శకులు చెప్పినట్టుగా నేను ఓట్ల కోసం చేసినట్టుగా అనుకోవచ్చు. కానీ రంపచోడవరం నియోజకవర్గంలో చాలా విస్తృతమైన సేవ చేస్తున్నాను. అక్కడ నాకు ఎటువంటి స్వార్థం లేదు. అక్కడ 30 గుళ్ళు కట్టించడానికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. చిన్న చిన్న గ్రామాల వాళ్ళు, 10 ఇళ్ళు ఉన్న కుటుంబాలు ఉన్న గ్రామాల వాళ్ళు వచ్చి మాకు రాముడు వారు, ఆంజనేయ స్వామి ఆలయాలు లేవండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అందుకోసం చెప్పి 30 గ్రామాలని తీసుకుని 3-4 లక్షల రూపాయల వ్యయంతో చిన్న చిన్న గుళ్ళు కట్టించడానికి నేను ఆల్రెడీ సమాయత్తం చేసుకుని ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాను. దానికి భారతదేశం నుండి ఒక ప్రముఖమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించడానికి నేను మా పార్టీని కన్సల్ట్ చేసి, అధిష్టాన వర్గాన్ని కన్సల్ట్ చేసి, మా ప్రముఖమైన నాయకులు ఎవరన్నా వాళ్ళు కాంటాక్ట్ చేసి ఒక ప్రముఖుడిని, భారతదేశ చరిత్రలో ఉండే ఒక ప్రముఖుడిని ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఆహ్వానించడానికి నేను ప్రయత్నం చేస్తాను.